హలో అక్షిత. చరణ్, అక్కడ నీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే చిన్న గండం నుంచి బయటపడ్డాను తెలుసా. ఏమైంది? ఏమైందంటే అవును బావా. నిన్న బావా అనిందా? ఆ, చెల్లి అని మేనేజ్ చేసి రాఖీ కట్టించేసుకున్నానులే. ఇంతకీ నీ పరిస్థితి ఎలా ఉంది? ఓహో, ఎలా ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఇది ప్రెసిడెంట్ గారి ఇల్లే కదా, పెద్ద పని ఉండదు అని వచ్చాను. కానీ ఆయన పెళ్ళం ముందే ఓ మహా తల్లి నాతో నరకానికి స్పెల్లింగ్ రాయిస్తుంది. సరే సరే, ఇటు మనకిచ్చిన టైం అయిపోయింది కదా, పద క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాం. హా, ఓకే అమ్మా, బాయ్ చరణ్. అమ్మో, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో. పల్లవిని టార్గెట్ చేస్తున్నామన్నది ఫ్యాక్ట్. ఈ దెబ్బతో పల్లవి అవుట్. ఏంటి, ఆవిడెవరినో పంపిస్తారు అన్నారన్నా, ఇంకా రాలేదేంటి? అతని కోసమే వెయిట్ చేస్తున్నాను. హలో, సుమలత గారు పంపించారండి. ఎక్కడున్నావు? మీ గుడారాల దగ్గర ఉన్నాను మేడం. నువ్వు అక్కడే ఉండొస్తున్నా. ఏంటి నువ్వు పట్టుకొచ్చింది? ఏం పాము? ఇది మామూలు పాము కాదు మేడం, కోడెనాగు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కనుక కాటేసిందంటే మనిషి ప్రాణాలు పోవడానికి ఎంతో సమయం పట్టదు. మాకు కావాల్సింది కూడా ఇదే. పద. రా. ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఏయ్, రా రా రా.
పల్లవి పల్లవి ఏమైంది పల్లవి పల్లవి ఏమైంది పల్లవి పల్లవి ఏమైంది పల్లవి పల్లవి ఫ్రెండ్ పల్లవి. ఫ్రెండ్ పల్లవి. ఏమైంది పల్లవి 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 ఏమైంది పల్లవి 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 ఏమైంది పల్లవి 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 కళ్ళు తెరువు పల్లవి మేడం పల్లవిని పావు కరిచినట్టుంది. పల్లవి పల్లవి లే పల్లవి నొరగొస్తుంది పల్లవి పల్లవి లే పల్లవి మేడం మీరేం కంగారు పడకండి. ఈ ఊరిలో పసరమందేసి ఆయన ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అయినా అతను వచ్చేలోపు ఇది బ్రతికుండాలి కదా. అసలే చాలా విషపూరితమైన పాము. పల్లవి కళ్ళు తెరవమ్మా